హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇక్కడైతే అత్తిపల్లికి అయితే వచ్చామన్నమాట. ఊరికి పోదామని నేను, మా అత్త, మా పిల్లలు, మా మామ. బస్ అయితే ఇంకా రాలేదు, అందుకే కొంచెం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. బస్కి అయితే టికెట్ బుక్ చేసినాము. ఇక్కడైతే మా ఊరికి వచ్చినాము. మరుసటి రోజే నీళ్ళు అయితే రావడం లేదనమాట. ఎందుకంటే ఎండాకాలం కదా, బోర్లు అయితే నీళ్ళు లేవన్నమాట. తక్కువగా వస్తుంటే ఇంకా వేరే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పైపు వేసినాము. ఎండాకాలం అంటే చాలు నీళ్ళు అయితే తక్కువ అవుతాయి అన్నమాట. ఉన్నప్పుడు వేస్ట్ అయితే చేస్తాము నీళ్ళు, లేనప్పుడు అలా అవసరాలు పడతాము కదా, ఎక్కడైనా అంతే. అందుకే నీళ్ళు ఉన్నప్పుడు లేకున్నప్పుడు ఒకే విధంగా ఉండాల. నీళ్ళు వస్తానని ఎక్కువ పారేయకూడదు కదా. ఇక్కడైతే మేమంతా చెట్టు కింద అయితే కూర్చున్నాము, టెంకాయ చెట్ల కింద. ఎండాకాలం ఎక్కడ చెట్టు కనపడితే ఇంకా అక్కడే ఉంటాం అన్నమాట. మా కుక్క పిల్లతో నా తేజు అయితే ఆడుకుంటుంది. మా అమ్మగాడు చూడండి ఎలా నవ్వుతాడో, వాళ్ళ నాన్న అయితే నవ్విస్తాడు. అందుకే వాళ్ళ నాన్న చూస్తూ నవ్వుతా ఉంది. మా తేజు మటుకు కుక్క పిల్లల్ని అయితే భలే సతాయిస్తాను, పల్లపులు ఎత్తుకోవాలా అని. చిన్నపిల్లలకి అంతే కదా కుక్క పిల్లలు అంటే ఇష్టము. ఇక్కడైతే చల్లగా అయితే గాలి తోలుతుంది, అందుకే కొంచెంసేపు అయితే చెట్టు కింద కూర్చోన్నాము. మా మామ అయితే పిలుస్తాడనమాట, రారా అని. ఎలా ఉందో మా అమ్మ అయితే అక్కడ అలుపుతుంది. ఏం ఎండలు వస్తానో ఏమో. మళ్ళీ అయితే ఇది సాయంకాలం అన్నమాట. పూరీలు అయితే చేస్తున్నాము. పిండి ముందే తడిసి పెట్టుకొని పండగ మరుసటి రోజు అయితే పూరీలు అయితే చేసేస్తున్నాము అనమాట. మళ్ళీ ఆ రోజు చేసేకి వీలు ఉండదని గ్యాస్ మీద చేయాలంటే ఛాన్స్ పడుతుంది కదా, అదే పొయ్యి మీద అయితే టకటక అయిపోతాయి. కట్టెలు బాగా మండితే చాలు, పొగ రాకుండా ఈజీగా అయిపోతుంది. పల్లెలలో అయితే కట్టెల పొయ్యి మీద మ్యాక్సిమం చేస్తారు. టౌన్లో అయితే అందరూ గ్యాస్ లేదు కదా, మామూలుగా గ్యాస్ ఉంది. ఇంకా ఎండలో ఏం చేస్తాంలే అని ఇంట్లో ఉంది గ్యాస్ కదా, అందుకే ఉడుకని ఇక్కడైతే పొయ్యి వేసి ఇక్కడైతే చేస్తున్నాము. ఏదైనా కట్టెల పొయ్యి మీద చేసుకొని తింటే మస్తు టేస్ట్ వస్తుంది, గ్యాస్ మీద అంత రాదు కదా. నేనైతే వాళ్ళంతా పూరీలు అయితే చేస్తున్నారు. నేనైతే ఒక చేతికి అయితే కోన్ వేసుకొని అప్పుడే కట్ చేసిన. సాయంకాలం అయితే అయిందనమాట. ఇక్కడైతే ఉప్మా చేస్తున్నా. ఈడ పొయ్యి ఉంటుంది, ఈడ నీళ్ళు పంచుకుంటాము. అది ఎప్పుడన్నా వాన పడడం అయితే ఈడ మునిగిస్తామన్నమాట. ఇక్కడైతే ఉప్మా అయితే చేస్తున్నా. ఉప్మా అయితే చేసి తినేస్తాము కొంతసేపు ఉన్నాక. కొన్ని కట్టెలు బాగా మొలుగుతాయి, కొన్ని కట్టెలు ఇట్లా పొగ వస్తాయి కదా, ఆ పొగ వస్తే చాలు పొయ్యి అనేది అస్సలు వెలగదనమాట. నాకైతే గ్యాస్ మీదే అలవాటు. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఒక రోజన్నా పొయ్యి మీద అయితే చేస్తాను అనమాట. ఇంట్లో ఉడికి కట్టి చేయలేమని. చూడండి, అవసరం లేనప్పుడు మాత్రం కట్టెలు అయితే భలే మొలుగుతాయి అన్నమాట, అవసరం ఉన్నప్పుడు మొలగవు. ఉప్మా అయితే తినేసినాము. ఇంతలో ఐస్లు అయితే వచ్చాయన్నమాట, అందుకే తలా ఐస్ అయితే తీసుకున్నాము. అక్కడైతే మా అమ్మ కోన్ వేసుకుంటాం. అక్కడికైతే కంప్లీట్ అయిపోయింది. ఎక్కడైతే మా తేజు బర్త్డే చెప్పాను కదా, అయితే కేక్ అయితే తెచ్చామన్నమాట. అసలుకు నా తేజు బర్త్డే నా పొద్దు కరెంట్ అయితే లేదనమాట. ఇక్కడైతే ఫోటోలు అయితే తీసుకున్నాము కొంచెం ముందే. ఆడైతే మా నాన్న కంపల్సరీ మా తేజు అయితే మా నాన్న కనపడితే చాలు బండ్లో పొల్ల అని ఏడుస్తుందనమాట. మా అమ్మను కూడా బండి మీద అయితే నిలబెట్టినాము. ఇదైతే ఫోటోలు, ఇదైతే వీడియో. అసలు కరెంటే లేదు, అందుకే ఛార్జింగ్ బల్బులు ఉన్నాయి కదా, అవైతే వేసామన్నమాట. అస్సలు తేజు బర్త్డే అయిపోతే మళ్ళీ కొంతసేపు అయితే కరెంట్ వచ్చింది. చూడండి, అది వెలిగించాక ఎలా వెళ్ళిపోయిందో. మళ్ళీ అయితే నేను కోస్తాను అయితే మళ్ళీ వచ్చిందనమాట. సింపుల్గా అయితే చేసినాము, గ్రాండ్గా చేద్దాం అనుకున్నాము, అంత టైం లేక సింపుల్గా అయితే చేసాము. కేక్ అయితే కట్ చేసినాము, ఒక ఫోటోలు అయితే తీసుకుంటున్నాము. ఇవైతే ముందు ఫోటో అయితే తీసినాము, కేక్ కట్ చేయక ముందే వెళ్తున్నాయి. ఇక్కడ చూడండి, మా అమ్మ ఎంత క్యూట్గా నచ్చిలొచ్చింది. బాయ్.